हरिः ओम तत्सत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ వేదాంత స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు సద్గురు శ్రీ అన్నయ్య తీర్థ స్వామి వారికి నమస్కరిస్తూ జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదం పుపురోడాశమీక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి యదలో శ్రీ వెంకటేశునిటి ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము। సనబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సనబట్టిన భోగి జ్ఞానయోగి తానే
గణరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః యస్సారభూతం తత్వోపాసితవ్యం హంసో యథా క్షీరం అంబుమిశ్రం అనంతశాస్త్రం బహువేదితవ్యం మనం తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రం అపారమై ఉన్నది, అనంతమై ఉన్నది. 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. వేదాంగములు శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్శాస్త్రం, షడ్దర్శనాలు: న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస. ప్రకరణ గ్రంథాలు: వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాగస్త్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఖండన ఖండకాద్యం, అద్వైత సిద్ధి. ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు. 18 పురాణాలు: నారద పురాణం, శివ పురాణం, విష్ణు పురాణం, లింగ పురాణం. మొత్తం 18 పురాణాలు. ఉప పురాణాలు, కావ్యములు: రఘువంశము, మేఘ సందేశము, కుమార సంభవము ఇత్యాదివన్నీ కూడా కావ్యములు. రామాయణం కూడా కావ్యమే. ఇతిహాసం భారతము, పురాణం భాగవతము. ఉపనిషత్తులు: ఈశా, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, తైత్రేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాదాది 108 ఉపనిషత్తులు. ఇలాంటివన్నీ చూస్తే అపారమై ఉన్నటువంటి జ్ఞానం సాగరం, సముద్రం అన్నమాట. జ్ఞాన సాగరం, సముద్రం. అంతటి సముద్రాన్ని ఈదాలంటే ఏమన్నా మన వల్ల అవుతుందా? మీ వల్ల అవుతుందా? భగవద్గీత 701 శ్లోకం వస్తుందా? బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఎప్పుడు వస్తాయి? 108 ఉపనిషత్తులు ఎప్పుడు వస్తాయి? ఈ జీవితానికి ఆ పేర్లు కూడా ఇంకా ఇల్లు వచ్చేది, పేర్లే తెలియదు. ఈ ప్రకారంగా నువ్వు బయటకు పోయి కూర్చోమ్మా, ఫోన్ మాట్లాడేవాళ్ళు చెల్లు కట్టి అక్కడ పక్కన బారే నాలాగా. అది సైలెంట్లో పెట్టుకో. ఎప్పుడు ఉండే ఫోన్లే మీకు. ఇప్పుడు కొత్తగా పోయేదాకా ఉంటాయి ఫోన్లు, మోగుతానే ఉంటాయి. ఏమి మళ్ళీ ఉపన్యాసం వస్తుందా మీకు? వస్తుందా? అవి పోతాయా? అవి పోవు. అందువల్ల ఏదేం లేదు, కట్టేయండి కాసేపు సెల్ ఫోన్లు. అందుచేత అనంత శాస్త్రం బహువేదితవ్యం. మహాత్మ చెబుతున్న మాట. శాస్త్రం అపారముగా ఉన్నది, అనంతముగా ఉన్నది. అల్పశ్చ కాలః. మన బతుకు ఎంత ఉందంటే అల్పశ్చ కాలం. మనం జీవించే కాలము చాలా స్వల్పం. అల్పశ్చ కాల. అదేం స్వామి? శతమానం భవతు శతాయు. 100 ఏళ్ల కాలం జీవించే విధానం బ్రహ్మదేవులు మాకు వరాన్ని ప్రసాదించినప్పుడు 100 ఏళ్ల కాలం మేము జీవించేటువంటి యొక్క ఆయువు మాకున్నది. ఎట్లా అల్పశ్చ కాలం అవుతుంది? ఎట్లా స్వల్పం? 100 ఏళ్ళు పెట్టుకుని దీర్ఘకాలికంగా అనేటువంటి విషయంగా మనకి అనిపిస్తుంది. 100 ఏళ్ల కాలం మేము జీవించే విధానం ఉంది కదా,
అల్పస్య కాలహారి ఎట్లా అంటారు మీరు అనేటువంటి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఏమి 100 ఏళ్ళు బతుకుతామా? అక్కడ నమ్మకాలన్నీ 100 ఏళ్ళు బతకడానికి అప్పుడున్న కాలానికి పూర్వకాలం అంటే దంపుడు బియ్యం కాబట్టి అప్పుడు బాగా దంచే వాళ్ళకి వ్యాయామమే, తినే వాళ్ళకి వ్యాయామమే. ఎరువులు లేకుండా పండించారు కాబట్టి వాటిలో సారవంతంగా ఉండి 6 నెలల పంట, ఇప్పుడు 3 నెలల పంట, కురసగా ఉండే పంటలు అవి కాస్త బాగా మరకబట్టించారు, పొట్టు మొత్తం లాగి పారేశారు, మళ్ళీ పాలిష్ పెట్టారు, తెల్లగా వచ్చేసినాయి. అవి కాస్త వండి వార్చారు. దాంట్లో ఏముంది ఇంకా తింటాను, ఆయాసం తప్ప, ఊబకాయం తప్ప ఏం లేదు, శక్తి ఏమి లేదు తినే వాటిల్లో. అట్లా కనపడుతున్నాం కదా, పైకి కనపడుతున్నాం కానీ లోపలంతా ఏమీ లేదు. కాబట్టి ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతికితే చాలు, అది 100 ఏళ్ళే. అంతే కాలానికి అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, ఒకవేళ 100 ఏళ్ళు మనం జీవించినా కానీ అనుకున్నా కానీ మరి నిద్ర 50 ఏళ్ళు పోవాలి. నిద్ర దేవతకి 50 ఏళ్ళు అప్పచెప్పాలి కదా. రాత్రి పడుకోవాలి, పగలు మేలుకోవాలి. ఇది రూలు. నేను మొత్తం మేలుకు కూర్చుంటా అంటే కుదురుతుందా? చట్టం ఒప్పుకుంటుందా? నాకు నిద్ర వద్దండి, వృధా అయిపోతుంది కాలం అంతా, తెల్లవారులు మేలుకు పని చేసుకుంటాను, డబ్బులు వస్తాయి. డబ్బులు రావా? డబ్బులు రాత్రి అంతా మేలు కూర్చుని కండు ఒలిసిన ఏ పని చేసిన డబ్బులు వస్తాయి కదా. అనవసరం డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? నిద్రపోయి కూసోసుగా మేలుకొని అవకాశాలు లేవు. చట్టం ఒప్పుకోదు, పడుకోవాల్సిందే. నిద్ర దేవతకి కాలం అప్పచెప్పాల్సిందే. మనం బతికే కాలంలో సగం కాలం నిద్రా దేవతకి పోవాలా, లాక్కుందామా? నీకెందుకు మిచ్చేది? నేను నిద్ర సగం ఆయువు నాది, రాక వచ్చిన జీవితం మళ్ళీ వస్తుందే తిరిగి నాకు అన్న విధానంలో మరి మనం ఉండే అవకాశాలు లేవు. నిద్రమ్మకి 50 ఏళ్ళ జీవితం అర్పించాల్సిందే. మరి ఇంకెంత ఉంది? 100లో సగం పోయింది కదా, సగం ఉందన్నమాట. ఈ సగం అన్నా జీవిస్తున్నామా అని చెప్పానంటే అన్నాడు భర్తృహరి, బాలత్వ వృద్ధత్వ యోహో 2 ఉన్నాయిరా అన్నాడు. ఇంకా దాంట్లో బాల్యం, పసితనం, వాడికి బిల్లంగొడ్లు గోలికాయలతోనే పోతుంది, వాడికి బ్యాట్లు పట్టడం. అప్పుడు జ్ఞానం రాదు వాడికి. పసితనం, ఇంద్రియ వికాసం లేదు, మన వికాసం లేదు, బుద్ధి వికాసం లేదు, సత్య జ్ఞానం లేదు. అట్లా తెలియనితనంతో పోతుంది. పిల్లలను కూర్చోబెట్టి చెప్పండి బ్రహ్మజ్ఞానం వాడికి, నువ్వు దేహం కాదురా, స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు, సాక్షాత్ బ్రహ్మం రా అని చెప్పాను. చెప్పండి పిల్లలకి. ఏం సాగు మాకు బ్రహ్మం, ఈ ఆడిని స్థూలదేహం కారణదేహాలు కూడా సార్ అంటాడు వాడు పట్టదు. ఇట్లాగా బాల్యం ఒక 15 ఏళ్ళు పోతుంది. తెలియనితనముతో ఆటల పాటల బాల్యము గడుసును, ఆపై యవ్వన మబ్బునురా, చీటికి మాటికి చింత చేతువిక, శ్రీహరినెప్పుడు తలతూరా, హరి 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 గోవిందాయని అని మహాత్ముడు. ఆటపాటల పాటల బాల్యం పోగును. కాబట్టి ఈ విధంగా బాల్యం ఒక దాదాపు 15 ఏళ్ళు. ఏం తెలియదు వాడికి, ఏం చెప్పినా అర్థం కాదు. ఆ పసితనంతో ఆటపాటలతో వాటిలతో 15 ఏళ్ళు పోతుంది. 50 ఏళ్లలో 15 తీసేయండి, ఇంకెంత ఉంది? 35 ఉన్నది. అదన్నా బతుకుతున్నామంటే వృద్ధాప్వయోహో. వెనకాల ఇంకో బాల్యుడు ఉన్నాడు. ఈ బాల్యుడు ఆ బాల్యుడు, వీడి చిన్న బాల్యుడు, వాడు పెద్ద బాల్యుడు. అక్కడేమవుతామో కాళ్ళు పోయే, చేతులు పోయే, జుట్టు పోయే, సూపు పోయే, వినికిడికి పోయే, తినే అవకాశం ఉండదు. అక్కడ కూడా ఏం చేసుకునే అవకాశాలు లేవు. ఏం ధ్యానం చేస్తా? ఒక కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అయిపోయి చెప్పలేకపోయినాయి వాళ్ళకి. ఒక చెప్పేయాలంటే 3 లక్షలు. ఇప్పుడు ఒక్కో చెప్పకు 3 లక్షలు, 2 చెప్పు 6 లక్షలు ఎక్కడ తెస్తాడు? నడవలేడు, మెట్లు ఎక్కలేడు, దానికోసం రూమ్లో పక్క కట్టుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి అన్నమాట. వృద్ధాప్యం వచ్చిందా అంటే లోన ఉన్నటువంటి వ్యాధులన్నీ పైకి లెగుస్తాయి.
వయసులో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, వయసు పైబడిన తర్వాత లోన ఉన్నాయన్నీ పైకి లెగుస్తాయి. ఆ పని మేము వచ్చాము, మేము ఉన్నాము అని చెప్పేసి. దాంతో జీవితం అంతా కూడా ఒక వృద్ధాప్యం అంటే 70 ఏళ్ళు వస్తే వృద్ధాప్యం వచ్చినట్లే, 60 ఏళ్ళకి వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రకారం 20-25 ఏళ్ళు వృద్ధాప్యానికి పోతుంది. 50 ఏళ్ళలో 15 ఏళ్ళు బాల్యానికి పోయే, తర్వాత వృద్ధాప్యానికి 20 ఏళ్ళు పోయే, ఇంకెంతమంది 50లో 35 పోతే ఇంకో 15 ఉందన్నమాట. అదైనా జీవించే అవకాశం ఉందా అంటే ఎక్కడ జీవిస్తాం? మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్నామి వేసారుగా మూడు ముళ్ళు పిల్ల జల్లా గొడ్డు గోదా తట్టా గుట్ట మొత్తం సంసారం వచ్చి కూర్చుంది. వాడి చదివింపులు, వాడికి మళ్ళా కాలేజీలు, హై స్కూళ్ళు, ఫీజులు ఏదో నానా తంటాలు పడి తీసుకొచ్చి ఇంట్లో ఖర్చులు, ఆడి ఖర్చులు, పెంచు ఖర్చులు మొత్తం ఉన్నదంతా కూడా జీవితం అంతా పోయింది. ఏం ఉండదు, పెద్దగా లేదు, మన కోసంగా జీవితం లేదు. ధ్యానం చేద్దామని చెప్పినాను, ఎక్కడ మనసు ఉంటుంది? అది పరుగులు చేస్తూ ఉంది. ఈ ప్రకారంగా మానవుని యొక్క జీవితం చాలా వరకు మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉన్నదని నాడు. యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం హంస యదా క్షీరం అంబుమిశ్రం. అందువల్ల యత్ సారభూతం, కాబట్టి ఇదంతా పెట్టుకుంటే కుదిరే వ్యవహారం కాదు, ఉన్నదే తక్కువ కాలం ఉన్నది. యత్ సారభూతమై ఉన్నటువంటి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకో అన్నాడు మహాత్ముడు. ఏవి సారభూతమై ఉన్న విషయాలంటే లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు బోధించేటువంటి ఈ సారభూతమై ఉండేటువంటి యొక్క అంశములు చక్కగా వాళ్ళు శాస్త్రం మధించి సులభముగా అర్థమయ్యే రీతిలో మనకి ఆ విషయాలన్నీ కూడా అందించారు. చక్కటి మార్గాన్ని తెలియజేశారు. ఆ మార్గాన్ని పట్టుకున్నట్లయితే మనం త్వరగా ధరించే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా తీరుకుంటే శాస్త్రం చదువుకోవాలి. మేము ఉన్నాం అనుకో, మాకు శాస్త్రం అవసరం చెప్పాలి కాబట్టి మాకు అవసరం శాస్త్రం. కాబట్టి మీరు జీవితంలో తరింపజేసుకునే విధానం ఉన్నారు కాబట్టి మీకు అంతగా అవసరం లేదు. మెయిన్గా ప్రధానముగా ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని మాత్రం అధ్యయనం చేసుకుంటే సరిపోతుంది. స్వామి రాసినటువంటి గ్రంథాలు దివ్య జీవన జ్యోతి మంచిగా ఉన్నది, దివ్య జ్ఞాన ప్రభాకరం మంచిగా ఉన్నది. ఆ రెండు పెట్టుకున్నా కానీ మనకు చాలా విషయాలు మనసుకి వచ్చే అవకాశం ఉన్నది. ఎంతో శాస్త్రం ఉంది, మొత్తం పోలేవు. అది ఏంటంటే ప్రబోధం చేసేటువంటి బోధకులకు అవసరమే, మేము చూడాల్సింది తప్పదు మాకు. వాటిలో ఉన్న విషయాలు సారభూతముగా ఉన్నటువంటి వాటిలను అందించే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఆ యొక్క ఇబ్బంది ఏదో, ఆ యొక్క శ్రమ ఏదో మేము చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ వరకు ఏంటంటే మీకు మరి అన్నయ్య తీర్థ స్వామి ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ, స్వామి ఇచ్చినటువంటి మొదటి బోధ, వేద రహస్యము, సోహము, కొన్ని సింపుల్గా సులభంగా అర్థమయ్యే రీతిలో ఇచ్చిన గ్రంథాలు కనుక అవి చదువుకుంటూ మంచిగా మనం ధ్యానం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం హంస యథాక్షీరం అంబుమిశ్రం. కనుక అంశ ఏం చేస్తుంది అని చెప్పనంటే అంబుమిశ్రం యథాక్షీరం, ఆ క్షీరములో నీరు కలిసి ఉన్నది. ఆ క్షీరములో చేరి ఉన్న నీటి భాగాన్ని వదిలిపెట్టి పాల భాగాన్ని తీసుకుంటుంది. అది హంసలకు ఉన్నటువంటి నైపుణ్యత, అన్నింటికి లేదు. మళ్ళా ఒక హంస మాత్రమే చేయగలిగేటువంటి విధానం అని చెప్పి అన్నారు. అది క్షీరములో చేరి ఉన్నటువంటి నీటి భాగాన్ని వదిలిపెట్టి కేవలం పాలనే స్వీకరించే విధానం ఎట్లా హంసకున్నదో అట్లా మరి ఉన్నటువంటి ఒక సాధకులు కూడా పరమహంసలు కావాలి అన్నాడు. హంసో యథాక్షీరం అంబుమిశ్రం. ఏ ప్రకారముగా హంస ఆ విధముగా సారవంతమై ఉన్నటువంటి యొక్క అంశాలు తీసుకుంటూ ఉన్నదో అట్లా మనం కూడా అలా సారవంతమై ఉన్నటువంటి విషయాలని చక్కగా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు 3 రోజులు జరిగేటువంటి సాధనా క్యాంపులో కూడా చక్కటి విషయాలు, ఒక అంతరార్థంగా ఉండేటువంటి విషయాలు, ఉపనిషత్తుల యొక్క విషయాలని మన స్వామివారి యొక్క బోధలో ఉన్నటువంటి భావాలను తీసుకుని చర్చించుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రకారముగా సారవంతమై ఉన్నటువంటి యొక్క విషయాలని తీసుకోవాల్సి ఉంటుంది. అట్టి ఆ సారాన్నే మనకి స్వామివారు కూడా చాలా వరకు అందించాడు. సులభతరలు చేసి మనకు ఇచ్చినటువంటి యొక్క విధానము హంస యథాక్షీరం అంబుమిశ్రం అని చెప్పన్నట్లుగా
మనం హంసలం, పరమహంసలం కావాలి. రామకృష్ణ పరమహంస అని చెప్పి అన్నారు కదా. ఆయన కూడా ఈ విధంగానే ఆ పరమహంసయై నిస్సారమై ఉన్నటువంటి అనాత్మను వదిలి సారవంతమై ఉన్నటువంటి ఆత్మానుభవాన్ని పొందాడు. అది అందువల్ల ఆయన్ని పరమహంస, రామకృష్ణ పరమహంస అన్నారు. ఇట్లా మరి జ్ఞాన మార్గంలో పయనించేటువంటి యోగులందరూ పరమహంసలే. యోగం చేసే విధానం ఏంటంటే పరమహంస విధానం. యోగం ఏం చేస్తుంది? అనాత్మను వేరు చేస్తుంది, ఆత్మను వేరు చేస్తుంది, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందింపజేస్తుంది. ఏమి 13వ అధ్యాయం భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నారు. 13వ అధ్యాయం భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగము అన్నారు. అనగా క్షేత్రము అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇవన్నీ కూడా క్షేత్రములు అని చెప్పి కాగా, క్షేత్రజ్ఞుడు అంటే లోన ఉన్నటువంటి పరమాత్మ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు సమస్త శరీరాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం, ఆ క్షేత్రజ్ఞుడు మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అంటాడు. మాం అంటే నన్ను, నేనే ఆయా క్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి. క్షేత్రజ్ఞ అంటే ఆ క్షేత్రాలను తెలుసుకునేటువంటి విధానం కలిగి ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞ అంటారు. జ్ఞ అంటే తెలుసుకోవటం. కనుక ఈ క్షేత్రాలలో ఉన్నటువంటి స్థూలదేహము క్షేత్రమే, సూక్ష్మదేహము క్షేత్రమే, కారణదేహము క్షేత్రమే, 3 క్షేత్రాలే. కాబట్టి దేహాలకు వాళ్ళు క్షేత్రము అనే పేరు పెట్టారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చెప్పాను కూడా. ఇదం శరీరం, ఈ శరీరముని క్షేత్రం ఇది అభిధీయతే, క్షేత్రము అని చెప్పని చెప్పబడును అనేది కూడా వాడారన్నమాట. మామూలుగా క్షేత్రము అంటే భూమికి అర్థం వస్తుంది. భూమికి క్షేత్రం అనే క్షేత్రపాలకుడు అంటే రైతు, క్షేత్రపాలకుడు రైతు అన్నమాట. అందుచేత ఈ భూభాగానికే క్షేత్రం అనేటువంటిది ఉన్నటువంటి అంశం అన్నమాట. కానీ మనకి శాస్త్రాలలో మహాత్ములు ఈ దేహానికి కూడా క్షేత్రం అనే పదం వాడారు. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునఃత్యర్థమన్యత్ కిమస్తి. కాశీ క్షేత్రం శరీరం అని శంకరాచార్యుల వారు కాశీ పంచకములో ఈ దేహాన్ని కాశీ క్షేత్రము అనే పదముతో ఆయన చెప్పుకొచ్చాడు. అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మల వారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇదం ఈ శరీరాన్ని క్షేత్రం అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. కనుక దీనిని శరీరం అన్నారు. శరీరము, దేహము, వపుహు, కాయము, ఈ పేర్లన్నీ దేహానికి ఉన్నాయి. ఈ దేహాన్ని దేహము అంటారు. ఎందుకు దేహము అన్నారంటే దిగురుద్ధవు, అన్నరసేన, అన్నరసాదులు వేస్తూ ఉంటాం కాబట్టి, అన్నము చేత పెరిగేది కాబట్టి దేహము అన్నారు. అన్నరసాల చేత పెరిగేది కాబట్టి దేహము అన్నారు. దహ్యతే ఇది దేహ, చనిపోయిన తర్వాత దేహం కట్టెల్లో ఉండి దగ్ధం అవుతుంది కాబట్టి దాన్ని బట్టి దహ్యతే ఇది దేహ అని కూడా చెప్పుకొచ్చారు. అట్లనే కాయము అంటారు. అవయవైహి, అవయవములు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని కాయము అనే పేరు కూడా పెట్టారు. అట్లా శరీరము అనే మాట కూడా వాడారు దేహానికి. శరీరము అంటే సురుహింసాయ, వృద్ధాప్యముల చేత హింసింపబడేది కాబట్టి శరీరము అన్నారు. వృద్ధాప్యం వచ్చిందా అంటే శరీరం అంతా కుంచుకుపోతుంది. దాంట్లో ఆ యొక్క సౌందర్యం అంతా కూడా ఉండవేక. అంతకుముందు ఉన్నటువంటి ఆ లాలిత్యములు, ఆ సౌందర్యాదులన్నీ మొత్తం పోతాయి వృద్ధాప్యం వచ్చినట్లయితే. కాబట్టి దాన్ని శరీరం అనే మాట వాడారు. దాంతోపాటు క్షేత్రము అనే పదం కూడా వాడారు. దేహానికి క్షేత్రము అంటారు. అంటే దీంట్లో మనం
అర్థం గ్రహించినట్లయితే ఎందుకు క్షేత్రం అనే పదం వాడారనేటువంటి మాటకి లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అన్నా కదా. క్షేత్రజ్ఞుడు లోన ఉండి భగవంతుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అట్లా భగవంతునికి నిలయముగా ఉన్నటువంటి విధానం కాబట్టి క్షేత్రజ్ఞుడు క్షేత్రము అని చెప్పనేటువంటి మాట. మరొక అంశం చూసినట్లయితే క్షేత్రము అని చెప్పనంటే ఏ ప్రకారముగా క్షేత్రపాలకుడు బాగా భూమిని బాగా దున్ని సాగు చేసి నీరు పెట్టి ఎరువేసి దాంట్లో పైరు నాటి ఏ ప్రకారంగా శ్రమ చేసి అతడు చక్కటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు. రైతు భూమిని ఏం చేస్తాడంటే బాగా చదువు చేస్తాడు, శుద్ధం చేస్తాడు. పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు, కంప మొక్కలు అంటే మొత్తం పీకేస్తాడు. బాగా మెత్తగా చేసి నీరు పెట్టి బాగా చదువు చేసి ఎరువేసి అన్ని చేస్తాడు. ఇవన్నీ చేస్తే వాడికి కోరుకున్న ఫలితం వస్తుంది, వాడు కోరుకున్న ఫలితం వస్తుంది. ఇవన్నీ చేయకపోతే మొలుస్తాయి. ఆ మొలిసేయన్నీ కూడా వీడికి ఉపయోగపడేటువంటి యొక్క అంశాలు కాదు. పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు, ముళ్ళ మొక్కలు మొలుస్తాయి. అవి వాడికి ఎందుకు ఉపయోగపడతాయి? కనుక వానికి ఉపయుక్తమై ఉన్నటువంటి యొక్క వస్తువును పొందాలని చెప్పానంటే వాడు శ్రమ పడాలి. శ్రమపడి తాను ఏ యొక్క ఫలసాయాన్ని పొందాలని అపేక్ష కలిగి ఉన్నాడో ఆ ఫలసాయమైనటువంటి యొక్క ఆ పైరు లేదా గింజలు, వేరుశనగ కావచ్చు, ధాన్యము కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏది తాను పొందాలని చెప్పి అనుకున్నాడో ఆ అనుకున్న దానిని దాంట్లో నాటాలి, దాన్ని బాగా కాపాడాలి, నీరు పెట్టాలి, ఎరువు వేయాలి. ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే తాను అనుకున్నటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. లేదా ఊరికి వదిలిపెట్టేసామనుకో, వదిలిపెడితే ఏమవుతుంది, దాంట్లో ఏవేవో మొలుస్తాయి, మనకేం పనికొచ్చేటువంటివి కావు అయినా కూడా. అట్లాగా ఉన్నటువంటి విధానం కాబట్టి మన దేహాన్ని కూడా దాంతో పోల్చారు. ఆ క్షేత్రంతో మన దేహాన్ని కూడా పోల్చారన్నమాట. ఎట్లా అంటే మనం కూడా ఈ దేహాన్ని జ్ఞాన విధానంగా వాడుకోవాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాశయము, మనోనాశనము, దాని ద్వారా జ్ఞానప్రాప్తి, జ్ఞానాదేవత కైవల్యం, ఇట్లా చెప్పుకొస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధముగా శ్రవణం చేయాలి. మహాత్ముల వద్ద కూర్చొని విషయం అంతా బాగా వినాలి. వింటేనేగా తెలిసేది. అందువల్ల ఆ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విషయమంతా శ్రవణం చేయాలి. గురువు దగ్గర కూర్చొని మననం చేయాలి. విన్న విషయాన్ని బాగా మననం చేసుకోవాలి. మననం చేసిన తర్వాత బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది? వాసనాక్షయము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధనము. తత్వ పదార్థ శోధనం అంటే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది, ప్రవృత్తి ఏది, నివృత్తి ఏది, మోక్షమేది, బంధమేది అన్న విషయాల మీద బాగా మనం మననం చేయాలన్నమాట. ఎందుకు బాగా శ్రవణం చేయాలి. తత్వ పరిశీలన అన్నమాట. ఈ విధంగా చేయటం కారణంగా ధ్యానం ద్వారా మనం ఏమవుతుందంటే వాసనాక్షయము అన్నారు. వాసనాక్షయము అంటే మనకు లోపల, మనసు లోపల అనేక జన్మలుగా చేరిపోయి ఉన్నటువంటి వాసనా సముదాయం, దాన్ని సంస్కారాలు అంటారు. అదే పాప సముదాయం అంటారు. అనేక కార్యాలు చేస్తూ ఉన్నాం. మనం చేసే కార్యాల ద్వారా ఎంతో దోషాలు వచ్చి పడతా ఉన్నాయి. మన నిత్య జీవితంలో, మనం జీవించే జీవన విధానంలో అనేక పొరపాట్లు మన వల్ల జరుగుతూ ఉన్నాయి. అనేక జీవులు మన వల్ల బాధపడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి. చాలా జీవులు చనిపోతూ ఉన్నాయి. ఆ చనిపోవటం వల్ల వచ్చేటువంటి దోషాలు అవన్నీ మన యొక్క సూక్ష్మ దేహంలో వచ్చి పడుతూ ఉన్నాయి. ఆ పడ్డటువంటి యొక్క ఆ వాసనలను, ఆ సంస్కారాలని, ఆ పాప దోషాలని తీసివేసుకునే విధానం చేయటమే ఆ వాసనాక్షయము అంటారు. తర్వాత మనోనాశనం అన్నారు. ఎప్పుడైతే మనసు లైవ్ అయిపోయిందో ఆ లైవ్ కావటమే మనోనాశనము అని. ఇట్లాగా సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి అధ్యయనం చేసుకుంటూ పోవాల్సిందే, ఒక మాటలో అర్థమయ్యేటువంటివి కావు. ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి యొక్క పనులు, మనం చేయాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మిక చింతన. శ్రవణము, మననము, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశనము, అదైతే జ్ఞానప్రాప్తి, జ్ఞానాదేవత కైవల్యం అని ఇట్లాగా మనకు చెప్పేటువంటి యొక్క
సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశములు. ఇంకా పతంజలి మహర్షి చెప్పినటువంటివి అష్టాంగ ప్రక్రియ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ ప్రక్రియ. ఇవన్నీ కూడా మనకి మహాత్ములు ఇచ్చినటువంటి యొక్క అంశములు. అవన్నిటినీ కూడా మనం ఈ దేహము ఉన్నప్పుడే చేసుకోవాలి, ఈ దేహములో ఉండగా చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఎవరైతే మరి తన జీవితం యొక్క విధానములో మరి ఈ ప్రకారంగా నిరంతరముగా ఆ గురువు యొక్క సన్నిధిలో కూర్చొని గురువు గారి యొక్క మార్గములో ఉంటూ ఉన్నంతలో తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ శరీరములో మరి జ్ఞానం అనే పంట పండుతుంది. ఎట్లా రైతు ఆ క్షేత్రాన్ని బాగా శుద్ధం చేసి దాన్ని ఎరువేసి నీరు పెట్టి అన్నీ చేసి పైరు నాటి దాన్ని కాపాడుకుంటూ దాన్ని ఎప్పుడూ కూడా నీరు పెట్టుకుంటూ ఎండిపోకుండా చూసుకోవాలి కదా. సంవత్సరం కాలం తిప్పలబడిన తప్ప రాదు వాడికి. రైతు ఫలసాయం పొందాలంటే సంవత్సర కాలం పాటు వాడు దాన్ని శ్రమించాలి. అరటి చెట్లు ఉన్నాయి, అవి పెడతాడు, బాగా వాటికి ఎప్పుడు కూడా మరి నీరు పెడుతూ ఉంటాడు, ఎరువు వేసుకుంటూ ఉంటాడు, చేసుకుంటూ సంవత్సరం పడుతుంది గెల రావాలంటే నీకు. అరటి చెట్టు గెల రావాలంటే నీకు సంవత్సర కాలం పడుతుంది. ఆ గెలేసినప్పుడు చూసుకుంటాడు, మళ్ళీ పైన పువ్వు తుంచేసుకోవాలి, దాన్ని మళ్ళీ గడగొట్టే పోటీ పెట్టాలి, ఇరిగిపోతుంది లేకపోతే బరువుకి, ఆ గళ్ళ అన్నీ పెట్టుకోవాలి. ఇంకా శ్రమ పడతాడు. పడిన తర్వాత తుఫాను వస్తుంది, దెబ్బ కొట్టింది, ఆ పని మొత్తం కూలి కింద పడ్డాయి. ఇలా పరిస్థితులు ఉంటాయి. రైతుకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాడికి సంవత్సర కాలం పాటు పైరు కాపాడుకుంటూ వచ్చేది, ఒక తుఫాను కొట్టిందంటే మొత్తం సప్పగా పడుకుంటుంది. ఆ పన్నే దానికి మొలకొచ్చేస్తుంది, ఆ ధాన్యం పనికిరాదు, అమ్మకానికి పనికిరాదు, ప్రభుత్వం కొనే విధానం అవకాశాలు లేవు, ప్రభుత్వం నష్టాల్లో ఉన్నది, ఇప్పుడు అప్పులు పాలైపోయింది, అప్పిచ్చోడు ఎవరు లేడు. రైతు పరిస్థితి ఏం కావాలి? అట్లాంటి విధానం అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక ఫలసాయం పొందాలంటే శ్రమ పడాల్సిందే. అట్లాగా జ్ఞాన విధానంలో కూడా శ్రమ పడాల్సిందే. శ్రమ లేకుండా జ్ఞానం రాదు, ఏది రాదు లోకంలో. ఈ ప్రకారం అనే యొక్క దేహం అనేటువంటి దాన్ని జ్ఞానపరంగా జ్ఞాన ఫలాన్ని పొందటానికి ఈ క్షేత్రాన్ని మనం వాడుకోవాలి. ఆ క్షేత్రంలో చక్కగా సాగు చేసి శుద్ధం చేసి శమధమాదులు, శ్రవణ మననాదులు, యమనియమాదులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ పాటించినప్పుడు మనలో మంచి ఆ జ్ఞానమైనటువంటి యొక్క ఒక చక్కటి జ్ఞాన ఫలం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి ఫలమును పొందేందుకు అవకాశముగా ఉన్నటువంటిది కాబట్టి మానవ దేహాన్ని క్షేత్రము అని చెప్పి అన్నారు. ఏమండి, మానవ దేహం మాత్రమే క్షేత్రమా? ఇతర దేహాలు క్షేత్రాలు కావా? ఇప్పుడు లోకంలో పశువులు పక్షులు అవి ఉన్నాయి కదా, వాళ్ళకి అవి దేహాలేగా, అవి దేహాలే కదా, మరి అవి క్షేత్రాలు కదా. దాంట్లో దేవుడు లేడా? దాంట్లో జీవుడు లేడా? అవి క్షేత్రాలు కాదు, నీదేనా క్షేత్రం, వాళ్ళ క్షేత్రాలే కదా అనే సందేహం కూడా వస్తుంది. అవి కూడా క్షేత్రాలే, అవి కూడా దేహాలే, దాంట్లో కూడా జీవుడు ఉన్నాడు, దాంట్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఏ దేహమైనా బతకాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాల్సిందే. ఈ మాట గీతలో ఉంది కదా, విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితా సమదర్శన అన్నాడు. ఆ బ్రాహ్మణుని యందు, గోవు యందు, సునకమునందు, చండాలుని యందు ఆ భగవంతుడు ఉన్నాడు అని గీతలో చెప్పేటువంటి మాట. కాబట్టి అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు, అన్ని జీవులలో జీవుడు ఉన్నాడు. అన్ని దేహాలు క్షేత్రాలే కనుక అన్ని దేహాలు క్షేత్రాలు అయినప్పటికీ కూడా మానవ దేహం క్షేత్రం ఒక విశిష్టత కలిగి ఉన్నటువంటి క్షేత్రం. మానవ దేహము ఒక విశిష్టత కలిగి ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. కాబట్టి ఈ క్షేత్రంలో చక్కగా మరి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి వనరులు చేరి ఉన్నటువంటి క్షేత్రం. మనం జపం చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, విచారణ చేయవచ్చు, పుణ్యం సంపాదించుకోవచ్చు, దైవారాధన చేసుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇతర దేహాలకు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నో జీవుల లోకంలో ఉన్నాయి. అవి కూడా పొద్దున్న లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని దర్భాసనం వేసుకొని ధ్యానం చేస్తాయా? ఇప్పుడు గాడిదలే ఉన్నాయి, గోవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. మనలాగా పొద్దున్న లేచి కాస్త స్నానం చేసుకుని మంచి బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకొని దర్భాసాప వేసుకొని కమ్మగా ధ్యానం చేసేది.
అవకాశాలు ఇవ్వాల పరమాత్మ, వాటికి అవకాశం ఇవ్వాల. ఇచ్చినట్లయితే మనకంటే బాగా చేసి ఉండేవి. అవకాశం ఇచ్చినట్లయితే, రే బడవా నీకు ఎన్నో పనులు రా, మాకేం పనులు లేవు, కాస్త పచ్చిక వేసాము అంటే, ఆ చెట్టు కింద కూర్చున్నామంటే ధ్యానం బాగా చేసుకుని బ్రహ్మైక్యంకి వెళ్ళిపోతాం మేము. ఏ పని పాట మాకేం లేదు, ఇక ఊరికే ఉన్న విధానం. కాబట్టి మనకంటే కూడా బాగా ధ్యానం చేయగలిగే అవకాశం వాడుకున్నది. కానీ భగవంతుడు అవకాశం ఇవ్వాల. అది మనకు అవకాశం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు లేదా? యజ్ఞం చేస్తావు, పూజ చేస్తావు, జపం చేస్తావు, ధ్యానం చేస్తావు. తీర్థయాత్రలకు కూడా కాశీ పోయి రావచ్చు, రామేశ్వరం పోయి రావచ్చు, బదరీ పోయి రావచ్చు లేదా? అప్పటినో టికెట్ బుక్ చేసుకొని. అట్లా పశువులకు కూడా అప్పటినో టికెట్లు ఉన్నాయా క్షేత్రాలకు పోవడానికి? పశువులకి, పక్షులకి, మృగాలకి, గాడిదలకి, కుక్కలకి వాటికి కూడా టికెట్లు బుకింగ్గా ఉన్నాయా? అప్ అండ్ డౌన్ కాశీ పోయి రావాలంటే. ఇవన్నీ మనకి పరమాత్మ ఇచ్చిన అవకాశాలు. మంచిగా ఉన్న సమయాన్ని వాడుకో, ధ్యానం చేసుకో, అన్నయ్య తీర్థ స్వామి తలంచుకో, ఆయన స్మరించుకో, ఆయన జపం చేసుకో, ఆయన చెప్పినటువంటి ధ్యానం చేసుకో, ఆయన ఇచ్చిన గ్రంథాలను పఠనం చేసుకో, జీవితం పావనమవుతుంది. ఇలాంటి సదుపాయములు ఉన్నటువంటి శరీరం అన్నమాట. ఎందుకంటే మానవ దేహం పుణ్యక్షేత్రం అన్నారు. కాశీ క్షేత్రం శరీరం. శంకరాచార్యుల వారు అయ్యా ఈ దేహం క్షేత్రం కాదు, కాశీ క్షేత్రం అని. ఆయన కృష్ణుడేమో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం, ఇదం శరీరం ఇది క్షేత్రం రా అని ఆయన చెప్పి అంతవరకు చెప్పి వదిలిపెట్టారు కృష్ణ పరమాత్మ. శంకరాచార్యులు మరి కొంచెం ముందుకు పోయి క్షేత్రం కదా ఇది, కాశీ క్షేత్రం, బదరీ క్షేత్రం, శ్రీశైల క్షేత్రం, ఇది శరీరం. దీంట్లో అందరు దేవతలు ఉన్నారు లోపల. నేత్రానికి సూర్యాదేవత, శ్రోత్రానికి దిగదేవత, వాక్కుకి అగ్నియాదేవత, జిహ్వకు వరుణ దేవత, త్వగేంద్రియానికి వాయువదేవత, పానికి ఇంద్రుడు, పాదానికి ఉపేంద్రుడు, ఇట్లాగ మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారం రుద్రుడు. ఇట్లా అన్ని ఇంద్రియాలకు దేవతలు ఉన్నారన్నమాట. కాబట్టి అందరు దేవతలు ఉన్నారు మన శరీరంలో. అందరూ ఉండబట్టి ఎన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, మూడు వాడతారు కదా. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము. ఆది భౌతికము అని చెప్పనంటే ఈ స్థూల దేహము, ఈ స్థూల దేహ సంబంధమైనటువంటివన్నీ కూడా ఆది భౌతికము అవుతాయి. ఆధ్యాత్మికము అంటే లోన ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికము. ఆది దైవికము అని చెప్పనంటే అధిదేవతలు, ఇంద్రియాది దేవతలు, ప్రాణములకు అధిదేవతలు ఉన్నారు. ప్రాణములకు అధిదేవతలు, జ్ఞానేంద్రియాలకి అధిదేవతలు, కర్మేంద్రియాలకి అధిదేవతలు, అంతరేంద్రియాలకి అధిదేవతలు ఇలా ఉన్నారు. ఇదంతా కూడా ఇది గుడి. దేహం అనేది గుడి. దేహో దేవాలయ ప్రోక్త. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఇది క్షేత్రం, పుణ్యక్షేత్రం, దైవక్షేత్రం. మానవ దేహం అని చెప్పనంటే దైవక్షేత్రం. మనకు దైవాన్ని పొందవచ్చు, దైవానుగ్రహాన్ని పొందవచ్చు, భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. ఇక్కడే ఆ యొక్క మోక్షాన్ని పొందవచ్చు అన్నమాట. మోక్షాన్ని పొందేందుకు మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు మానవునికి. ఏ జీవికి అవకాశం లేదు. ఈ విశ్వంలో 83,99,999 రకాలుగా ఉన్న జీవ సముదాయం మన కళ్ళ ముందు ఉన్నాయి. చిన్న చిన్నవి, బుల్లివి, పెద్దవి అన్నీ జీవులే. శరీరంలో యాంగిల్స్ మార్పే తప్ప అన్నీ జీవులే. ఇప్పుడు వాటి కాళ్ళు ఉన్నాయా లేదా, చేతులు ఉన్నాయా లేదా, వాటి నోరు ఉందా లేదా, నాలుగు ఉందా లేదా, వాటి కళ్ళు ఉన్నాయా లేదా, చెవులు ఉన్నాయా లేదా, నడక ఉందా లేదా, వాటికి తినాలని అపేక్ష ఉందా లేదా, తింటే జీర్ణం కదా, జీర్ణం అవుతుందిగా. రక్తంగా మారదా, రక్తం అవుతుంది కదా. దానికి గుండె ఉండాలిగా, దాని లివర్ ఉండాలిగా, దానికి కిడ్నీ ఉండాలిగా, దానికి అన్నవాహిక ఉండాలిగా, దానికి బ్రెయిన్ ఉండాలిగా, తలకాయ ఉండాలిగా, దానికి బుద్ధి ఉండాలిగా, దానికి జ్ఞానం ఉండాలిగా. ఉన్నాయి లేవా? చిన్న చీమలు ఉన్నాయి కదా. ఇప్పుడు జ్ఞానం ఉందా? ఇప్పుడు బుద్ధి ఉందా లేదా? బెల్లం పెట్టు, అన్నీ వస్తాయి. ఆ బెల్లం పెడితే ఒక్క చీమ దాన్ని చూసి అదే తిందు, తన గూడెం పోతుంది. ఆ గూడెంలో అందరూ చెప్పేస్తారు, రా బెల్లం మొక్క అక్కడ ఉందని.
అన్ని లైన్గా వచ్చేస్తాయి. ఎంత సామరస్య భావన, ఎంత సద్బుద్ధి వాటికి. ఒక్కటి చూస్తే తాను తినకుండా మనప్పుడు తినకూడదు, మన గూడ్యం ఉన్నది, మన పరివారం అంతా ఉన్నాం, అలా చెప్దాం, అందరం తిందాం అనే విధానంగా అన్నీ వస్తాయి లేవా? అన్నీ వస్తాయి అన్నమాట. దారినే పోతూ ఉన్నావు, 1 కేజీ బంగారం ఆడ పడి ఉన్నది, అందరూ పిలుస్తావు, పిల్లవా రండి 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 రండి, కేజీ బంగారం తలా కాస్త తీసుకుందాం, తలా పొలం తీసుకుందాం అంటారు లేదా? ఏమంటే చేతిలో కండవా కప్పేసి అటు ఇటు చూసి మూడు కట్టి ఇటు ఎవరు కొంతసేపు సామ్య బుద్ధి వాటికి ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పంచుకుంటాయి, మంచిగా వచ్చి అందరూ అన్నీ కలిసి సామూహికంగా తినే విధానం. కాబట్టి గమేషణ కొట్టు మొత్తం వెళ్ళిపోతాం. ఎందువల్లంటే తింటే మరణిస్తాం, ఇది తింటే జీవిస్తాం అన్న జ్ఞానం ఉందిగా వాటికి కూడా, అడిగి బుద్ధి ఉందిగా. కాబట్టి భగవత్ సృష్టిలో సకల జీవులకి కూడా ఎంతో జ్ఞానం ఉన్నది, వాటి క్లారిటీ బాగా ఉంది, మనకంటే కూడా నైపుణ్యత ఉన్నది, గ్రహింపు ఉన్నది. గమనిస్తాయండి, చూడండి మీరు కావాలంటే అవి ఎంత గమనికలో ఉంటాయో గమనిస్తూ ఉంటాయి. వినయం చూపిస్తాయి, విధేయత చూపిస్తాయి, మంచితనం చూపిస్తాయి, తోకాడిస్తాయి, దగ్గరికి వస్తాయి. అది అయితే ఆత్మజ్ఞానం లేదు అంతవరకే తప్ప, మనకంటే కూడా క్లారిటీగా, మనకంటే గౌరవప్రదంగా, మనకంటే వినయ విధేయతలుగా. ఎవరైనా రాయి పెట్టి పడితే కుక్కని చూస్తుంది, ఏమిరా ఈ పని చేసావు తప్పు కదా అని మన వంక చూస్తుంది. కొన్ని అరుస్తాయి అనుకో, కొన్ని మౌనంగా మన వంక చూస్తాయి, అది చేయడం తప్పు కదా, నువ్వు నేను నా దారి నేను పోతా ఉన్నాను, రాయి పెట్టి పడటమే, బుద్ధి ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు నాకంటే ఆ పని హెచ్చరిస్తాయి. గమనిస్తూ ఉంటాయి జీవుల్ని, ఎంత వాటిల్లో క్లారిటీ ఉంటుందో, ఎంత విధానం ఉంటుందో చెప్పలేమన్నమాట. ఆ జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు వాడికి. అందుచేత లోకంలో ఉన్నట్లయినటువంటి అన్ని జీవులు ఎంతెంత సూక్ష్మ జీవులంటే పెద్ద పెద్ద ఏనుగుల నుంచి చిన్న చిన్న బుల్లి బిల్లి అన్ని పరమాత్మ సంకల్పం. చీమ కుట్టినేని చివుకను పెంచును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నిరుగుము విశ్వదాభిరా అంటాడు వేమన. చీమ కుట్టినేని చివుకను పెంచును, చీమ ఎంత దాని సృష్టి ఎంత. ఇదంతా ఎలా ఎడకోబోతుంది, కొట్టింది హబ్బా నాల్చింది, వాసిపోతుంది. చీమ ఎంత దాని సృష్టి ఎంత, దాని నోరెంత, దాంట్లో ఉన్న పనులు ఎంత, అది కుట్టిన దెబ్బకి వీడా అబ్బా అని చెప్పి అంటున్నారు. నిజంగా చూస్తే చిన్న బుల్లి సీమలో కూడా మానవ దేహములో ఎన్నైతే సముదాయం ఉన్నదో మొత్తం దాంట్లో ఉన్నాయి. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, వాటికి లివర్లు, దానికి ప్యాంక్రియాసు, దానికి రక్తం అవ్వటానికి ఇన్సులిన్ ఉత్పత్తి, దాని దేహంలో సూక్ష్మదేహం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అవి ఉన్నాయి. 72,000 నాడీ మండలాలు ఉన్నాయి దాంట్లో. నువ్వు కనుక పరిశోధన చేయగలుగు ఒకసారి, ఏమన్నా కొంత డబ్బు తీసుకువెళ్ళి బెంగళూరు పోయి వచ్చేమో పట్టుకుపోయి, అయ్యా దీంట్లో 72,000 నాడులు ఉన్నాయి చూసి పెట్టండి. దేవుడు పెట్టాడు, వాటికి ఆకలి, వాటికి జీర్ణము, వాటికి కామేచ్ఛ, వాటికి పిల్లలు, వాటికి సంతతి, వాటికి కుటుంబాలు. నేను చూస్తూ ఉంటా, దీంట్లో ఫేస్బుక్లో వేస్తూ ఉంటాడు. పచ్చి అండి ఆ గూడు కట్టే విధానం ఎంత బాగా గూడు కడుతుందో, దాంట్లో కూర్చుంటుంది, లాగుతుంది, ముడేస్తుంది, మళ్ళీ కూర్చుంది. మనం ఆ పని చేయలేము. నువ్వు పిచ్చు గూడు కట్టు చూద్దాం, నువ్వు 1000 రూపాయలు ఇస్తా. అది ఇట్లా కట్టేయడం, ఇట్లా కట్టింటే ఎట్లా ఉంటుంది జీవ
దాన్ని మళ్ళీ నుంచోడానికి, దానికి లోపల కూర్చోడానికి, ఊగటానికి, మధ్యలో మళ్ళీ కొంచెం బద్ద నుంచోడానికి. అరే అదే అద్భుతం అండి. ఓపెన్ ఉంటుంది, లోపల పోవచ్చు, పైనుంచి పోవచ్చు, మెయిన్ ద్వారం, కింద మళ్ళీ ఇంకో ద్వారం, లోపల కూర్చోవడానికి, పడుకోవడానికి. ఏ అద్భుతం! పరమాత్మ సృష్టి అనిపిస్తూ ఉంటుంది. అద్భుతం అండి. కాబట్టి అన్ని జీవులకి తగు విధమైనటువంటి జ్ఞానం ఉన్నది. వాటి కూడా క్లారిటీగా జీవిస్తాయి, మంచిగా జీవిస్తాయి, అన్నీ ఉన్నాయి వాటికి. అయితే ఏంటంటే మానవుడు కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయిగా నిర్మాణం చేయబడ్డాడు. వాడు కొంచెం వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ మనకు ఉన్నటువంటి వనరులు అన్నమాట. మానవుని యొక్క స్థాయిలో భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలు. అంటే ఏమిటి? నువ్వు మోక్షం పొందవచ్చు. ఇతర జీవులలో ఆ వనరులు లేవు అక్కడ. అవి యమ నియమ ఇవన్నీ పాటించటము, ధ్యానం చేయటము, స్మరణ చేయటము, పుణ్యకార్యాలు చేయటము, పుణ్యం సంపాదించుకోవటం, ఇవన్నీ అక్కడ లేవు. అక్కడ పుణ్యం సంపాదించుకునే అవకాశం లేదు, పాపం సంపాదించుకునే అవకాశాలు లేవు, రెండూ లేవు అన్నమాట. అవి కేవలం ప్రకృతి పరంగా ఏ యొక్క స్వభావం వచ్చిందో ఆ స్వభావాన్ని జీవిస్తున్నాయి అంతే. ప్రకృతి ఒక నిబద్ధత చేసిందన్నమాట. ఈ స్వభావంలో నువ్వు జీవించాలి, ఈ ఆహారం తీసుకోవాలి. అందువల్ల పశువులు వాటి స్వభావాలు, వాటి ఆహారం, పక్షులు వాటి స్వభావాలు, వాటి ఆహారం, మృగములు వాటి స్వభావాలు, వాటి ఆహారం, ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా ఒక నిబద్ధత అంటారు. నిబద్ధత అంటే సట్రంలో బంధించేశాడు అతన్ని. అది తప్పిపోవు. పశువులు మాంసం తింటాయా? మృగాలు గడ్డి తింటాయా? మానవుడైతే అన్ని తింటాయి. వీడికి అది అనేవి లేదు, మొత్తం నేను వారేస్తాను. నిబద్ధత అనే విధానం వాటిలో ఉందన్నమాట. అది తప్పు. యుగ ఆది నుంచి, ఇప్పుడే కాదు, యుగ ఆది నుంచి మృగాలు అవి తీసుకునే ఆహారం, వాటి స్వభావాలు, పశువులు వాటి స్వభావాలు, వాటి ఆహారాలు ఈ ప్రకారంగా ఉండడం కారణంగా వాటికి వాటి ప్రవృత్తిలో పుణ్యపాపాలు వచ్చే అవకాశాలు లేవు. ఒక మానవుని దేహంలోనే ఒక క్లారిటీ అంటే బుద్ధి వికాసం ఏర్పడింది. సొంతంగా ఆలోచించగలడు. ఆలోచనాత్మకముగా సత్యాసత్యములు, న్యాయాన్యాయములు, ధర్మాధర్మములు, మోక్షబంధాలు ఇవన్నీ కూడా క్లారిటీగా విచారించుకుని ముందుకు పోవటానికి గల అవకాశం ఏంటంటే మహాత్ములు ఉన్నారు. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, ఋషులు, యోగులు ఎంతోమంది చెప్పడానికి ఉన్నారు. అట్లనే శాస్త్రం కూడా, ఉపనిషత్తులు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి అంటే మానవునిలో ఒక ఉన్నతమై ఉన్నటువంటి స్థాయి పొందటానికి గల వనరులు అన్నమాట. దేహమే నిర్మాణంలోనే నిలువుగా ఉంటుంది. దేహం, మానవ దేహం నిలువుగా ఉంటుంది. మిగతావన్నీ తిరిగే జంతువులు అడ్డంగా ఉంటాయన్నమాట. కనుక వాటిల్లో అంత నైపుణ్యముగా నిర్మాణం చేయలే. మానవునిలో ఒక నైపుణ్యం నిర్మాణం అయిందన్నమాట. మనం ఉన్నాం అనుకోండి, ఎంత బాగా మాట్లాడతాం, ఎంత మృదువుగా మాట్లాడతాం, ఎంత మంచిగా మాట్లాడతాం ఆ మాటలో. అట్లాగా ఇతర జీవులకి అలాంటి భాష ఉందా? ఎన్ని భాషలు మాట్లాడతాం? మన భారతదేశంలోనే కొన్ని వందల భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు నాలుగే కదా, ఈ నాలుగు నుంచేక. తమిళనాడు పోతే తమిళం, కర్ణాటక పోతే కర్ణాటక భాష, మహారాష్ట్ర పోతే మహారాష్ట్ర భాష, ఆంధ్రవాసి తెలుగు భాష, ఇంకా మధ్యప్రదేశ్ పోతే అక్కడ ఉత్తరాది హిందీ భాష, ఇంకా ఇతర దేశాలకు పోతే ఎన్ని భాషలు, ప్రపంచ దేశాలు ఎన్ని భాషలు, ఇన్ని భాషలో కూడా ఆ నాలుక మాట్లాడగలిగే విధానం ఇన్ని భాషలు మాట్లాడుతుంది. అంత నైపుణ్యంగా నిర్మాణం చేయబడింది అన్నమాట. సంగీతం తీసుకోండి, ఎన్ని రాగాలు, అనంత కోటి రాగాలు, 72 నిమిలకర్తలు, మళ్ళీ అట్లా జన్య రాగాలు, మోహన్ రాగము, అభీర్ రాగము, శ్రీ రాగము, మాలకోసు, రకరకాల రాగాలు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? దీన్ని గాత్రం, నాలుక గాత్రం నుంచి ఆ మొత్తం కూడా వస్తున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఇట్లాగా ఒక నైపుణ్యతతో, ఎంతో విజ్ఞానంతో భగవంతుడు ప్రత్యేకంగా నిర్మాణం చేసినటువంటి విగ్రహం మానవుని యొక్క విగ్రహం అన్నమాట. దాని ద్వారా ఎన్ని కళలు వచ్చాయి. జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, సంగీత శాస్త్రం వచ్చింది, అనేక కళాశాస్త్రాలు, 66 కళలు, ఎన్ని కళలు ఉన్నాయో మానవ దేహం నుంచి వచ్చినటువంటి. ఇట్లా ఎంతో విజ్ఞానాత్మకముగా భగవంతుడు ఈ మానవుణ్ణి ప్రత్యేకంగా నిర్మాణం చేశాడన్నమాట. నిర్మాణం చేసి అలాంటి యొక్క ఆ మానవునికి తరించటానికి
గల విధానములో వేదాలు ఆయనే ఇచ్చాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం లాంటి వేదాలన్నీ కూడా ఆయనే ఇచ్చాడు. ఈ ప్రకారంగా మనకి వచ్చినటువంటి యొక్క మానవ జన్మ విలువ గుర్తించినట్లయితే మనం దాన్ని ధన్యత చేసుకోవటానికి, సద్వినియోగం చేసుకోవటానికి, మంచిగా దాన్ని ప్రయోజనం పొందటానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మంచి వనరులు పొందవచ్చు. లేదా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో మనం ప్రవర్తించే ప్రవర్తన వల్ల అనేక దోషాలు వస్తాయి, పాపాలు వస్తాయి, కర్మలన్నీ వస్తాయి. వాటి వల్ల ఇంకా అధఃపాతాళం వెళ్ళిపోవడానికి మనం మార్గం చేసుకున్నటువంటి వాళ్ళమే అవుతాం అన్నమాట. కాబట్టి నువ్వు ఉన్నత స్థాయిలో పోవడానికి అవకాశాలు ఉన్నాయి, లేదా హీనుడుగా ఇంకా అధోగతి పోవడానికి కూడా విధానాలు ఉన్నాయి. కాబట్టి వివేకం ఉపయోగించుకోవాలి, మనకున్నటువంటి యొక్క సాత్వికాన్ని పెంపొందింపజేసుకోవాలి, మహాత్ముల ఆశ్రయం పొందాలి, వాళ్ళ ద్వారా మంచి మంచి అంశాలను గ్రహించుకోవాలి, చక్కగా జపము ధ్యానాదులు చేయగలిగే అవకాశం ఉన్నంతవరకు చేసుకుంటూ పోగలగాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అనే మాట కూడా మహాత్ములు చెబుతూ ఉన్నారు. ఇది నీకు వచ్చింది ఇప్పుడు. నిజంగా చూస్తే విశ్వంలో కొన్ని కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. విశ్వమంతా జీవరాశులే, విశ్వమంతా జీవకణాలే. ఈ దేహం పోయిన తర్వాత మన పరిస్థితి అగమ్య గోచరం. ఎక్కడ పడతావు, ఏ సమూహంలో పడతావు, ఎటుకొట్టు పోతావు, ఎక్కడికి పోతావు, సముద్రాల్లో పోయి పడతావు, నదుల్లో పోయి పడతావు, చేపలుగా పడతావు, కప్పలుగా పడతావు, తేలుగా పడతావు, చెప్పే అవకాశాలు లేవు. అవన్నీ ఇంతకుముందు ఎన్ని ధరించి ఇక్కడికి వచ్చావో ఇప్పుడు ఇది ఒక గోల్డెన్ ఛాన్సు. దేహం రావటానికి ముందు అసలు ఎంతకాలం నీ యొక్క సంచారం సాగిందో తెలియదు. అనంతకాలం కదా, అనంతకాలం. ఎప్పుడు ఈ సృష్టి ఆరంభమైంది, ఏ పూట అయింది? అనంతముగా జరుగుతున్నటువంటి కాల ప్రవాహం. కాబట్టి కాల ప్రవాహంలో ఈ దేహంలోకి రావటానికి ముందు ఎక్కడెక్కడ ఏ ఏ దేహాలలో, ఎక్కడెక్కడ ఏ సముద్రాలలో, ఏ నదులలో, ఏ అరణ్యాలలో పడి 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 ఛాన్స్గా అట్లా తలుపుకుని మెరిసి వచ్చింది ఇప్పుడు. అది గమనించిన వాడు ఊరుకోలేక నిరంతర సాధన, వాడికి ఇంకో లేదేక. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్తని మనకి శాస్త్రం బోధిస్తున్న అంశము. కాబట్టి ఏదైనా వచ్చినటువంటి యొక్క ఈ జన్మలో ఒక మంచి కార్యములు చేసి చక్కటి పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, మనల్ని తర్వాత కాలంలో ఆ పుణ్యమే మనమ్మటే ఉండేది, ఆ జ్ఞానమే మనమ్మటే ఉండేది. ఆ రెండు రక్షించడానికి ప్రయత్నం చేస్తాయన్నమాట. ఏది దోషాలు, పాపాలు, గేపాలు మొత్తం పాపాల భైరవుడిలాగా తయారై వీడు చేసుకుంటూ పోయాడు అంటే ఇక మళ్ళా ఆవిడ పోయేది ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని. గీత అంటుంది ఏ మాట? ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని జన్మ. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు, తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకనైన. భాగవతం. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. కలయోనులంటే నానా రకాలై ఉన్నటువంటి యొక్క దేహాల్లో పడతాడు. పశువుగాను, పక్షిగాను, క్రిమిగాను, కీటకంగా ఎటుపోతాడో చెప్పే అవకాశాలు లేవేక. అక్కడ ఎవరితో మొరబెట్టుకునే అవకాశాలు లేవు, ఎవరితో చెప్పుకునే అవకాశాలు లేవు. ఎవడంటాడు? ఎవరికేం చెప్పుకుంటా? నీకైనా బాధలు నాకు లేవు. పక్కన అవి రోధిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందే ఉన్న జీవులు హతమవుతూ ఉన్నాయి, నిర్దాక్షిణ్యంగా వధిస్తూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు, చలికి వణుకుతూ ఉన్నాయి, వానకు తడుస్తూ ఉన్నాయి, ఎండకి ఎండుతూ ఉన్నాయి, నానా కష్టాలు పడతా ఉన్న విధానం ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరింట్లో పెట్టుకుంటారు? అదొక మహా భయంకరమై ఉన్నటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అది ఈ దేహం దాటిన మరుక్షణమే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక ఏదైనా పుణ్యం, గురువు ఉపదేశం పొందారు, గురువు గారిని స్మరించారు, గురువు గారితో మొరబెట్టుకున్నారు, ఇది ఉన్నంతలో ధ్యానం జపం చేసుకుంటూ ఉన్నారు,
ఉన్నంతలో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అవి మన యొక్క జీవితానికి చక్కటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క అంశములు. సృష్టి వెనకాల చూస్తే అసలు భయానకమై ఉన్నట్టు. సామాన్యంగా అంత లెక్కలు చూడరు. ఏదో నడుస్తుంది, ఇప్పుడు లేచామా, తిన్నామా, మొహం కడుక్కున్నా, టీ తాగామా, టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం ఫోన్ చేసుకున్నాం, కాస్త ఏదో బాతా కానీ వాళ్ళతో మాట్లాడుకున్నాం, రాత్రి అయిందో ఫోన్ చేసుకున్నాం, పడుకున్నాం, నడిచిపోతుంది. కానీ ఇంత లెక్క దృష్టి ఎవరికి రాదు. ఆటల పాటల బాల్యము గడుసును ఆపై యవ్వన మబ్బులు. యవ్వనం వచ్చిందంటే మళ్ళా విషయ సంబంధ వ్యవహారములు, పెళ్ళి, పేరెంట్, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ విధానం. వెనక్కి తిరిగి చూసుకుని అసలు ఏమిటిరా ఇది, ఏ దేహం ఏమిటి, రావటం ఏమిటి, బతుకేమిటి, ఎంతవరకు కాలం ఉంటుంది, తర్వాత పూజ మన పరిస్థితి ఏమిటి అన్నటువంటి దాకా మనిషి ఆలోచన చూడరు. చూస్తే భయానకం, బీభత్సం సృష్టి. అర్జునుడు చూస్తానయ్యా అన్నాడు. వద్దురా అన్నాడు కృష్ణుడు. భయపడతా, వద్దురా అన్నాడు. జస్ట్ చూసి వెళ్ళిపోతా ఆయన చెప్పని గట్టిగా పొట్టు పట్టడంతో పరమాత్మ కూడా దివ్యం దదామి తే చక్షు, అరే నాయనా ఈ కళ్ళు నువ్వు చూడలేవు అది అని చెప్పని స్వామివారు కూడా దివ్య చక్షులు ప్రసాదించాడు. దివ్యం దదామి తే చక్షు అని దివ్య నేత్రాలు ఇచ్చి ఇక ఆయన ఉన్న రూపం మీద చూపించాడు. వెనకాల ఏం జరుగుతుందో, ఏ మారణ హోమాలు, ఎంత దగ్ధాలు, ప్రళయాలు, ఉప్పెనులు, గిప్పెనులు, జీవులన్నీ కూడా హతం కావటం, మాడిపోవటం, దగ్ధం కావటం, నానా రకాలైనటువంటి బీభత్సం అంతా చూపించటంతో వీడు బెంబెలెత్తిపోయాడు. ఇట్లా ఉందా అట్లా ఉందా అని చెప్పిన బెంబెలెత్తిపోయి, అయ్యా నీకు నమస్కారం, నాకు నమస్కారం, ఇది చూడలేను, ఆపే అని చెప్పాను. చూపిస్తే కాలే. ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఆయన ముందుకు వచ్చి చూస్తామంటాయా అని చూపించాడు. చూడలేము, భయపడిపోయే వాతావరణం అంతా కూడా వెనకాల ఉన్నది. అలాంటిది మనం కొంచెం ఉపశమనం పొందాలని చెప్పనంటే గురుసేవ, దైవ సేవ, జపము, ధ్యానం, ఇవే పుణ్య సంస్కారాల వల్ల కాపాడబడే అవకాశాలు అనేటువంటి ఉంటుంది. యస్సారభూతోపాసితవ్యం హంస యథాక్షీరం అంభుమిశ్రం. ఎట్లా ఆ యొక్క హంసలు, పరమహంసలు సారమై ఉన్నటువంటి యొక్క అంశాలను తీసుకుని నిస్సారమై ఉన్నటువంటి వాటిలను దూరం చేసుకుని ఎట్లా పరమహంసలు అవుతూ ఉన్నారో అట్లా కూడా ఉన్న జీవితంలో, ఉన్న కాలములో సద్విధానముగా ఈ శాస్త్రవాక్యాలను అధ్యయనం చేసి ఎంతవరకు మనం జపం చేయగలుగుతామో, ధ్యానం చేయగలుగుతామో అది గట్టిగా పట్టుకొని భగవత్ శరణాగతి అనేది వేడుకొని ఉండగలిగితే పరమాత్మ కూడా అంటూ ఉన్నాడు, రక్షంతి, నేను రక్షిస్తాను, యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ అంటున్న మాట. కాబట్టి నేను రక్షిస్తాను, నా భక్తులను రక్షిస్తా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయనపై భారం వేసి మన మార్గంలో నడుచుకుంటూ పోవటం మనం చేయాల్సిన పని, అంతకు మించి ఇంకేం లేదు ఇక. అది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి